సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు స్ఫూర్తిదాయకం. బడుగు బలహీన వర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు. పాపన్న గౌడ్ వర్ధంతి. బడుగు బలహీన వర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికార వేడుకలను కోహెడ మండల్ బస్వాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి గౌడ సంఘం గ్రామం అధ్యక్షుడు తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు బొడిగె నరేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బహుజన రాజ్యాధికారం కోసం పాపన్న గౌడ్ ఉద్యమించిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న బాటలో బహుజనులు ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బొడిగె నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఏడబోయిన సత్తయ్య, మాజీ ఎంపీటీసీ కొక్కుల రమేష్, పంచముఖ సోమేశ్వర టెంపుల్ ఆలయం చైర్మన్ యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ తాటిపాముల సత్యనారాయణ గౌడ్, తాటిపాముల రాజారాం గౌడ్, సానాది లచ్చయ్య, ఎండి ముజ్జు, ఎండి నజీర్, వర్కులు గణేష్, శంకర్ రాజు, లింగం, తాటిపాముల శేఖర్, బాల్సాని శ్రీను, రాజేష్, మంకాల రమేష్, శ్రీను, తాడెం కనకయ్య, సాంబం శ్రీధర్ రెడ్డి, తిరుపతి రాహుల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేపుతాను ఇంకా అయినా మంచిగా వచ్చింది అప్పుడు. కృష్ణంరాజు కొబ్బరికాయ కాదు, పూలేసారు. ఆధార్ కార్డు, గవర్నమెంట్ బ్యాంక్